టీడీపీ ఎమ్మెల్యే కొండబాబును మరోసారి టార్గెట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను పరిశీలించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై అసహనం వ్యక్తం చేశారు. బిజినెస్ అంటే స్మగ్లర్లను అనుమతించడం కాదు కదా అంటూ కొండబాబుపై ఫైర్ అయ్యారు. మనం ఏమి చేయకపోతే రేషన్ మాఫియాలో మన హస్తం ఉన్నట్లు ఉంటుందన్నారు. అయితే రేషన్ బియ్యంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని చెప్పేందుకు ఎమ్మెల్యే కొండబాబు ప్రయత్నించగా పవన్ కళ్యాణ్ వినిపించుకోలేదు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతులపై హోంమంత్రికి పీఎంఓకు లేఖ రాస్తానన్నారు పవన్. అవును సార్, మీరు కూడా ఉన్నారు కదా, షుడ్ హావ్ స్టాప్డ్ ఇట్ నో సార్. మీరు కూడా కాకుంటే ఎట్లా? లేదు. టీడీపీ ఎమ్మెల్యే కొండబాబును మరోసారి టార్గెట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో అసలేం జరిగిందో మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కొండబాబుని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది, అసలు అక్కడ ఏం జరిగింది? అరుణ, ఈ విదేశాలకు రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ను సందర్శించడం జరిగింది. ఆయన వెంట సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి బార్జీలు ఏవైతే ఉన్నాయో బియ్యం ఎగుమతి చేస్తున్న బార్జీలను ఆయన పరిశీలించడం జరిగింది. దీంతో పాటుగా ఈ మిగతా కార్మికులతో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే కొండబాబు కూడా హాజరు కావడం జరిగింది. మరోవైపు రేషన్ బియ్యం పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుంది విదేశాలకు, మీరు ఏం చేస్తున్నారు? అసెంబ్లీలో మాట్లాడుతున్నారు తప్ప కానీ క్షేత్రస్థాయిలో మీరు కాంప్రమైజ్ అవుతే ఎట్లా అని చెప్పి కూడా కొండబాబును ప్రశ్నించడం జరిగింది. దీంతో కొండబాబు సమాధానం చెప్పలేక నీళ్లు మింగడం జరిగింది. అయితే తర్వాత కాకినాడ పోర్ట్ నుంచి ఆయన ఏదైతే విదేశాలకు బియ్యం ఎగుమతి కోసం సిద్ధంగా ఉన్నటువంటి నౌక తీరంలో లంగరేసిందో అక్కడికి ఒక మెకనైజ్డ్ బోర్డు ద్వారా వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ వెంట కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు కూడా వెళ్ళడం జరిగింది. మరోసారి కొండబాబుని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం జరిగింది. బిజినెస్ అంటే స్మగ్లర్ ని అనుమతించడం కాదు కదా, ఇంత జరుగుతున్నా సరే మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి చెప్తున్నారు కదా. రేషన్ బియ్యం అడ్డుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్ కూడా ఉందని చెప్పి అంటారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాకినాడ పోర్టు సంబంధించి చాలా ఫ్రీగా ఉంది, ఎగుమతులు మాఫియా వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తుంది. దీని మీద ప్రధానమంత్రి కార్యాలయంతో పాటుగా హోంమంత్రి కార్యాలయం కూడా నేను లేఖ రాస్తానని చెప్పి కూడా శుతుమతిగా చీవాట్లు పెట్టడం జరిగింది. మొత్తం మీద కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం ఎగుమతులు కొండబాబుకు తెలిసే జరుగుతుందని ఆయన తీవ్ర ఆశాలను వ్యక్తం చేయడం జరిగింది. అరుణ. ఓకే రాజు, థ్యాంక్ యూ. మీరు కూడా కాకుంటే ఎట్లా? లేదు. ఇది రైట్ కదా, మన పొలిటికల్ లీడర్స్ బాధ్యత ఇది. వీఆర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, నో వే. అవును సార్, మీరు కూడా ఉన్నారు కదా, షుడ్ హావ్ స్టాప్డ్ ఇట్ నో సార్. మీరు కూడా కాకుంటే ఎట్లా? లేదు. ఇది రైట్ కదా, మన